అనగనగా అడవిలో ఒక పెద్ద సింహం నివసించేది. అది ఇతర జంతువులను అతి క్రూరంగా చంపి తినేది. ఒకరోజు 10-15 జంతువులను సింహానికి ఆహారమైపోతుండటంతో జంతువులన్నీ భయపడ్డాయి. ఇలా ఒకేసారి ఆహారమే కన్నా ఒక్కొక్క రోజు ఒక జంతువును సింహానికి ఆహారం కావడం ఉత్తమం అని నిర్ణయించుకున్నాయి. వాటి ఆలోచన సింహానికి చెప్పాయి. అందుకే సింహం సరేనంది. అప్పటి నుంచి రోజుకో జంతువు సింహానికి ఆహారం అయిపోతున్నాయి. అదే అడవిలో ఒక కుందేలు నివసిస్తుంది. అది బాగా తెలివైంది. ఆ కుందేలు సింహానికి ఆహారమై వెళ్ళవలసిన సమయం వచ్చింది. అప్పుడు కుందేలు భయపడకుండా సరేనని ఒప్పుకుంది. ఎలాగైనా ఈ సింహం బెదరకుండా తీర్చాలని అనుకుంది. సింహం దగ్గరకు సమయానికి వెళ్లకుండా సాయంత్రం వేళ వెళ్ళింది. అప్పుడు బాగా ఆకలితో ఎదురు చూస్తున్న సింహం కుందేలను చూసి, ఉదయం నుంచి ఆకలితో ఉంటే ఇప్పుడు వస్తావా అంటూ కోపంతో ఊగిపోతున్నా. అప్పుడు కుందేలు, నేను ఒకదాని రాలేదు, మొత్తం 6గురం కలిసి వచ్చాం. కానీ దారి మధ్యలో మరో సింహం మాకు ఎదురయ్యింది. ఈ అడవిలో నేను రాజుని. మీరందరూ నాకే ఆహారం కావాలని ఆపింది. మీ గురించి చెప్పినా వినిపించుకోలేదు. 5 కుందేళ్లను తన దగ్గరే పెట్టుకుంది. మీకు విషయం చెప్పమని నన్ను పంపింది అని వివరించి, దాంతో సింహం కోపం కట్టలు తెచ్చుకుంది. ఈ అడవిలో నేనే రాజుని. ఈ సింహానికి చూపించు, దాన్ని చంపుతాను అని కుందేలు కలిసి బయలుదేరింది. సింహం కొద్ది దూరం తీసుకువెళ్ళిన తర్వాత, ఇదిగో ఈ బావిలోని ఆ సింహం ఉంది, వెళ్ళి దాన్ని పనిపట్టు అని అంది. ఆ బావిలో తొంగి చూసిన సింహాన్ని దాని నీడ కనిపించింది. దాన్ని మరో సింహంగా భావించి గర్జించడంతో బావిలో దూకింది. అలా సింహం పీడ విరగడయింది. అప్పుడు అడవిలో జంతువులన్నీ సంతోషంగా ఉన్నాయి. ఈ కథని నీతిని బట్టి, శారీరక బలం కంటే బలం గొప్పది.